మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరము సమాధానము ఈ వర్తమానం వినుచున్న దేవుని బిడ్డలందరికీ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలరా, ఈ దినము అనగా 8వ తేదీ ఏప్రిల్ మాసం 2024వ సంవత్సరం సోమవారం దినపు ధ్యానాంశము రహస్య శిష్యుడైన అరిమతయ యోసేపు. ప్రియ దేవుని బిడ్డలరా, అనుదినము అందించబడుతున్న ఆత్మీయ వర్తమానాల ద్వారా మీరు ఎంతగానో ఆశీర్వదింపబడుతున్నారు, ఆత్మీయంగా బలపడుతున్నారని మేము విశ్వసిస్తున్నాం. ప్రియులరా, ఈ సమయంలో మరి నేరుగా వాక్యంలోకి వెళదాం. దేవుని సహాయంతో ప్రార్థనా పూర్వకంగా ముందుకు వెళదాం. తలలు వంచండి, కండ్లు మూసుకోండి, ప్రార్థించుకుందాం. శక్తివంతుడా, ప్రేమ కలిగిన దేవా, మిగులు కృపయు కనికరము గలగ మా తండ్రి, మీ ప్రేమను బట్టి మీకు మహిమ చెల్లిస్తున్నాం. క్రీస్తు ప్రభునందు పరసంబంధమైన భూ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మాకు దయచేసి మీ కృప చేత బలపరిచి నడిపిస్తున్న దేవా, మీకే మహిమ, మీకే ఘనత ఆరోపిస్తున్నామయ్యా. ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో జీవార్థమైన మాటలు వినుటకు మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకునే జ్ఞానాన్ని దయచేయండి. వినగల చెవిని, గ్రహించగల మనసును దయచేయండి. మీ వాక్యపు వెలుగులో మా జీవితాలు సరిచేసుకోవటానికి కృప దయచేయండి. ప్రేమ కలిగిన దేవా, ఇదిగో నాయనా, ఎవరైతే మారు మనసు రక్షణ లేకుండా ఉన్నారో హృదయాలను కదిలించండి అయ్యా. అందరూ అంతటా మారు మనసు పొందాలని నాయన మీ సంకల్పం నెరవేరుట కృప దయచేయండి అయ్యా. మీ దాసునిగా నన్ను మరుగుపరిచి కేవలం వాక్యమును మాత్రమే బయలుపరిచి తద్వారా మీరే మహిమా ఘనత పొందమని క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రియులారా, ఈరోజు బైబిల్ గ్రంథంలో ఒక ముఖ్యమైనటువంటి అరిమతయ యోసేపును గురించి మనం తెలుసుకోబోతున్నాం. సాధారణంగా అరిమతయ యోసేపు అనేటువంటి విషయాలు మనం సిలువ ధ్యానాల్లోనో శ్రమల దినాల్లోనో గుర్తు చేసుకుంటూ ఉంటాం. కానీ వాస్తవానికి ఒక రహస్య శిష్యుడి నుంచి నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠాలు మనం ఎప్పుడు కూడా తెలుసుకోవాల్సిన విషయాలే. మన ఆత్మీయ జీవితానికి ఉపయోగకరమైనటువంటి అంశాలుగా మరి ఈరోజు రహస్య శిష్యుడైనటువంటి అరిమతయ యోసేపును గురించి మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 2 వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 38వ వచనంలో, అటు తరువాత యూదుల భయము వలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమతయ యోసేపు తాను యేసు దేహమును తీసుకుని పోవుటకు పిలాతునొద్ద సెలవడిగెను. పిలాతు సెలవిచ్చెను గనుక అతడు వచ్చి యేసు దేహమును తీసుకుని పోయెను. ప్రియులరా, ఈ శిష్యుడను గురించి, అరిమతయ యోసేపును గురించి మనం యేసు ప్రభు మరణం తర్వాతే మనం తెలుసుకుంటున్నాం. యేసు ప్రభు మరణం తర్వాత చెప్పబడినటువంటి ఈ అరిమతయ యోసేపును గురించి మనం చూసినట్లయితే సుమారు అన్ని సువార్తల్లో కూడా ఈయన గురించి ప్రస్తావించడం జరిగింది. మత్తయి సువార్త 27వ అధ్యాయం 57 నుంచి, అలాగే మార్కు సువార్త 15 నుంచి 42 నుంచి, అలాగే లూకా సువార్త 25 నుంచి 23వ అధ్యాయం 50వ వచనం నుంచి మనం చూస్తాం. అలాగే ఇప్పుడు మనం చదివిన విధంగా యోహాను సువార్త 19వ అధ్యాయం 38వ వచనంలో కూడా ఈ 4 చోట్ల కూడా ఈ రహస్య శిష్యుడైనటువంటి అరిమతయ యోసేపును గురించి మనం చూస్తూ ఉంటాం. అయితే ఈయన అరిమతయ ప్రాంతం చెందినవాడు గనక అరిమతయ యోసేపు అని పిలిచారు. అలాగే ఈయనను గురించి ఒకే ఒక మాట, ఈయన యేసు రహస్య శిష్యుడు అని పేర్కొన్నారు. ఈయన కొరకు ఇవ్వబడినటువంటి కొద్ది సమాచారంలోనే మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏమిటాయా అన్నట్లయితే, మొట్టమొదటిగా అతడు సభను ప్రభావితము చేయగలిగిన శక్తి కలిగిన వాడు. సభ అనగా మనం తెలియవలసిన విషయం ఏమిటంటే సన్హెడ్రిన్ సభ, మహాసభ అనేవారు. ఎందుకంటే ప్రధాన యాజకుడు ఇతర యాజకులతో ఉండేటువంటి 72 మంది సభ్యుల సభ ఏదైతే ఉందో అది యూదులకు అత్యంత ముఖ్యమైనటువంటిది. ఆఖరికి రోమా ప్రభుత్వము ఆ రోజుల్లో యెరూషలేం ప్రాంతాన్ని ప్రభావితం చేస్తున్న వారికి ఇవ్వబడినటువంటి మతపరమైన ఆచారాలు అనండి, ధర్మశాస్త్ర ప్రకారమైన ఆచారాల విషయంలో ఈ సభ వారి యొక్క అధికారాన్ని రోమా ప్రభుత్వం ఎప్పుడు కూడా దానిని తాకే ప్రయత్నం కూడా చేయలేదు. ఎందుకని అన్నట్లయితే అది వారికి ప్రాముఖ్యమైనది, పవిత్రమైనది అని. కనుక యూదులకు ఉండేటువంటి ఆ సన్హెడ్రిన్ మహాసభ ఏదైతే ఉందో ఆ సభలో ప్రభావితం చేయగలిగిన వాడిగా మనం చూస్తున్నాం. ఇక రెండవదిగా అతడు సంపన్నుడిగా మనం చూడొచ్చు. ఎలా చూడొచ్చు అన్నట్లయితే, ఆ రోజుల్లో సొంతంగా వారి యొక్క సమాధిని తొలిపించుకునేటువంటి శక్తి ఆ రోజుల్లో ధనికులకు మాత్రమే ఉండేది. కనుక తన సొంత సమాధిని తొలిపించుకున్న శక్తి కలిగినటువంటి సంపన్నుడిగా మనం చూస్తున్నాం. అంతేకాకుండా మనం ఇందాక చూసాం యోహాను సువార్త 19వ అధ్యాయము 39వ వచనంలో, మొదటి రాత్రి వేళ ఆయన యొద్దకు వచ్చిన నికోదేము కూడా బోళముతో కలిపిన అగరు రమారమి 150 సేర్లు ఎత్తు తెచ్చాను. ఇక్కడ చూస్తే
అక్కడ చేసిన ఏర్పాట్లన్నీ కూడా సామాన్యులు చేసేటువంటి ఏర్పాట్లు కాదు. ఆ ఏర్పాట్లలో ఈయన కూడా భాగమై ఉండటాన్ని బట్టి ఆయన సంపన్నుడిగానే పేర్కొన్నారు. ఇక తరువాత ఆయన ఒక నీతిమంతుడిగానే చెప్పబడ్డారు. ఎందుకు? యేసు ప్రభుని ఆయన అంగీకరించటం, అనుసరించటం లేక శిష్యుడిగా ఉండటానికి గల కారణం ఏమిటంటే, దేవుని రాజ్యము కొరకు ఎదురు చూసేవారిలో కనిపెట్టుకునేటువంటి వాడిగా తనున్నాడు. దేవుని రాజ్యము కొరకు పరసంబంధమైన విషయాల కొరకు ఎదురు చూసేవాడిగా, నీతిమంతుడిగా మనం చూడొచ్చు. తరువాతగా తనకున్నటువంటి అధికారాన్ని బట్టి, పేరుని బట్టి కానీ యేసు ప్రభు వారిని సిలువేసేటువంటి గుంపులో ఆయన చేర్చబడలేదు. ఆయన కేవలము ఆయన యొక్క శిష్యుడిగా మాత్రమే, రహస్య శిష్యుడిగా మాత్రమే పేర్కొనటం మనం చూస్తున్నాం. ఇక అరిమతయి యోసేపును గురించి 4 సువార్తల్లో ఆ కొద్ది వచనాల్లో చెప్పబడినటువంటి సాధారణమైన కామన్ పాయింట్ ఏమిటయ్యా అన్నట్లయితే, యేసు ప్రభు యొక్క దేహము నిమిత్తమై అతడు పిలాతు యొద్దకు వెళ్ళెను. 4 సువార్తల్లో కూడా ఈ మాట మనం చూస్తాం. అంటే అతడు పిలాతు దగ్గర మాట్లాడగలిగి అక్కడ కార్యాలు జరిపించుకోగలిగినటువంటి సామర్థ్యము లేక అధికారము, పలుకుబడి కలిగిన వానిగా ఇక్కడ మనం అరిమతయి యోసేపును మనం చూస్తున్నాం. ఇక్కడ అరిమతయి యోసేపును గురించి మనకు తెలిసిన సమాచారాన్ని మనం చూసాం. ఇక అసలు విషయంలోకి వెళితే మొట్టమొదటిగా మనకు ఉదయించే ప్రశ్న ఏమిటంటే, అరిమతయి యోసేపు రహస్య శిష్యుడు అంటే అతడు భయస్థుడా? వాక్యంలోనే చెప్పబడుతున్న రీతిగా మనం చూస్తే అతడు యూదులకు భయపడి అనే మాటను మనం చూస్తున్నాం. యూదుల నిమిత్తము యూదులకు భయపడి ఆయన రహస్య శిష్యుడిగా ఉన్నారా? అయితే ఇదే మాట మన యోహాను సువార్త 12వ అధ్యాయము 42-43 వచనాల ప్రకారంగా దీన్ని ఎలా అన్వయించాలో చూడాలి అంటే వాక్యాన్ని చదువుదాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 42వ వచనం. ఆయనను అధికారుల్లో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి గాని సమాజములో నుంచి వెలివేయబడుదుమేమో అని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొనలేదు. వారు దేవుని మెప్పు కంటే మనుషులను ఎక్కువగా ఆపేక్షించిరి అన్నారు. అంటే మనుషుల మెప్పు కోరుకునేటువంటి వారుగా మనం చూడాలా. అలాగే మనం మత్తయి సువార్త 10వ అధ్యాయంలో కూడా మనం చూసినప్పుడు మనుషుల ఎదుట నన్ను ఒప్పుకున్న వానిని పరలోకంలో నేను ఒప్పుకొందును అన్నారు. ఈ ప్రకారంగా ఇప్పుడు అరిమతయి యోసేపు ఎవరు? అతడు రహస్య శిష్యుడేనా లేక ప్రభు చిత్తాన్ని పరిపూర్ణంగా నెరవేర్చలేనటువంటి పిరికివాడిగా మనం చూడాలా? ఈ ప్రశ్నల్లో మొట్టమొదటిగా మనకు కనిపించేది ఏమిటయ్యా అంటే, అరిమతయి యోసేపే కానీ లేకపోతే యోహాను సువార్త 3వ అధ్యాయంలో పేర్కొన్నటువంటి నికోదేమే కానీ యూదులకు భయపడటం అనేటువంటి విషయాన్ని గురించి మనం చూసినట్లయితే వారు బలహీనులైన శిష్యులుగా మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకనంటే వీరు శిష్యులుగా పేర్కొంటున్నప్పటికీ అప్పటికి యేసు ప్రభుతో వెన్నంటి అనేక కార్యక్రమాల్లో ఉండి శిలువ మరణంలో మాత్రమే చెదిరిపోయినటువంటి కొంతమంది శిష్యులు మనకు తెలుసు. ఆ శిష్యులు బహిర్గతంగానే ప్రభుతో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. వారితో పోల్చుకుంటే వీరు బలహీనులైన శిష్యులుగా ఖచ్చితంగా ఒప్పుకోక తప్పదు. బహుశా యూదులకు అనే మాట కంటే, గౌరవం అనే మాట కంటే వారు ఉపయోగించేటువంటి బలప్రయోగమే కావచ్చు, వారి అధికారమే కావచ్చు, అక్కడ జరుగుతున్న అవినీతే కావచ్చు, అలాంటి విషయాలకు భయపడి అందులో నుంచి బయటకు రాలేక ఆ సమస్యల నుంచి పరిష్కారం దొరక్క అక్కడే ఉన్నారని చెప్పవచ్చు. అయితే ఏ కారణాన్ని బట్టి కూడా భయము, పిరుగుతనాన్ని దేవుడు అంగీకరించడు కనుక అక్కడ కారణాలు ఏమైనప్పటికీ ఆ పిరుగుతనంతో ఉండటం అనేది దేవుని చిత్తం కాదు. అయితే వీరు పిరుకువారిగా ఉన్నారా అని ఆలోచన చేస్తే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని మనం చూడొచ్చు. అదేమిటయ్యా అంటే అరిమతయి యోసేపులో ఉండేటువంటి ధైర్యాన్ని మనం చూడొచ్చు. అదేమిటయ్యా అంటే అరిమతయి యోసేపు యేసు ప్రభు వారి యొక్క దేహము నిమిత్తమై పిలాతును అడగటమే కానీ అప్పటికి యేసు ప్రభు వారి దేహపు విషయంలో, యేసు ప్రభు వారిని ద్వేషించే విషయంలో అక్కడ ఉన్నటువంటి సభవారు పూర్తి వ్యతిరేకతతో ఉన్నారు. అలాంటి వ్యతిరేకతలో ఉన్నటువంటి ప్రభు శరీరాన్ని తీసుకోవటమే కాకుండా భద్రపరిచి గౌరవప్రదంగా తనకై కేటాయించుకున్నటువంటి సమాధిలో ఆ దేహాన్ని ఉంచటం అని అంటే సభను తిరస్కరించటమే. ఇది ఖచ్చితంగా ధైర్యంతో కూడినటువంటి నిర్ణయం. అందుకే అరిమతయి యోసేపులో ధైర్యాన్ని గనక మనం చూసినట్లయితే ఈ ఒక్క అంశాన్ని బట్టి ఆయనలో ధైర్యం ఉన్నది అని ఖచ్చితంగా మనం చెప్పగలం. ఎందుకనంటే పిలాతుతో అడగటం అనేటువంటి విషయం రహస్యం జరిగేదేం కాదు. ఎందుకనంటే ఒక అధికారి దగ్గరికి వెళ్లి సమాచారాన్ని అడుగుతున్నప్పుడు, ఆ దేహాన్ని తీసుకుంటున్నప్పుడు అప్పటికి నిఘా వ్యవస్థ బాగా పనిచేస్తుంది. ఈ సభవారు ఏం చేస్తున్నారు, ఈ ప్రభువారి యొక్క దేహాన్ని తీసుకువెళ్ళి ఏం చేస్తారు, ఎక్కడ భద్రపరుస్తారు, ఒకవేళ దాచివేసి మరేదైనా అబద్ధం కలిగిస్తారా అని అప్పటికే ఈ సభవారు వెళ్లి పిలాతు దగ్గరికి, రోమా ప్రభుత్వం దగ్గరికి వెళ్లి
ఈ వంశకుడు బ్రతుకున్నప్పుడు సమయంలో నేను మరలా తిరిగి లేతానని చెప్పారు గనక ఈ సమాధిని భద్రం చేయండి అని. అంటే ఈ యొక్క యూదుల సభవారి యొక్క నిఘా వ్యవస్థ చాలా బలంగా పనిచేసే సమయంలో ఇక్కడ అరిమతయ్య యేసేపు చేసే పని ఏమాత్రము రహస్యంగా ఉండడానికి వీలు లేదు. కానీ అతడు రహస్య శిష్యుడిగా పేర్కొన్నప్పటికీ ఇది రహస్యమైనటువంటి పని కాదు. ఎందుకనంటే ప్రపంచమంతా అటువైపు చూస్తున్న తరుణం, చీమ చిటుక్కుమన్న సమాచారం బయటకు వచ్చే సమయం. అలాంటి సమయంలో సామాన్యులు మొదలుకొని, యూదులు మొదలుకొని, రోమా ప్రభుత్వం మొదలుకొని అందరూ కూడా యేసు ప్రభు వారి యొక్క శిలువ మరణము, శిక్ష, మరణము వీటన్నిటి గురించి చూస్తున్నటువంటి సమయంలో ఈయన ధైర్యంగా వెళ్లి యేసు ప్రభు వారి యొక్క శరీరాన్ని అడిగి దానిని భూస్థాపితం చేయటానికి చేసిన ప్రయత్నం అనేది ఖచ్చితమైనటువంటి ధైర్యంగా మనం చెప్పొచ్చు. ఈ విషయాన్ని బట్టి, ఈ సమాచారాన్ని బట్టి ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటో మనం చూసినట్లయితే, మొట్టమొదటిగా రహస్య శిష్యుడు, రహస్యం అనేటువంటి పదానికి ఒక పరిమితి అనేటువంటిది ఉంటుంది. అంటే ఇతడు పిరికివాడుగా ఉన్నటువంటి వ్యక్తి, రహస్య శిష్యుడిగా ఉన్న వ్యక్తి ఎప్పటికీ పిరికివాడుగా ఉన్నాడా, ఎప్పటికీ రహస్య శిష్యుడిగా ఉన్నాడా అంటే ఒక సమయం వరకు మాత్రమే. సమయం దాటాక ఇతడు కూడా బహిరంగం అవ్వాల్సి వచ్చింది, ధైర్యంతో ముందుకు రావాల్సి వచ్చింది. ఆ రహస్యాన్ని ఏదైతే ఉందో దాన్ని విడిచిపెట్టి బహిరంగ శిష్యుడిగా ముందుకు రావాల్సి వచ్చింది. అయితే బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలను మనం చూసినట్లయితే కొన్ని విషయాలు రహస్యంగా జరిగించవలసిన పనులు ఉన్నాయి. అవునంటారా కాదంటారా? క్రైస్తవులుగా, ఆత్మీయులుగా మనం చూస్తే కొన్ని విషయాలు రహస్యంగా ఉండవలసిన విషయాలు ఉన్నాయి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 1వ వచనంలో మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యములు చేయకుడి, లేని ఎడల పరలోకమందు మీ తండ్రి యొద్ద మీకు ఫలము లేదు అన్నారు. ఈ మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 3 విషయాలు రహస్యాన్ని గురించి చెప్పబడ్డాయి. అదేమిటాయంటే, మొదటిది ప్రార్థన, రెండవది కానుక, మూడవది ఉపవాస ప్రార్థన. ఈ మూడింటిని కూడా రహస్యముగా ఉండేటువంటి విషయాలుగా చెప్పబడ్డాయి. అంటే ఇవన్నీ కూడా రహస్యముగా నిర్వర్తించవలసినటువంటి విషయాలు. కొన్ని విషయాలు కావాలని బహిరంగంగా చెప్పవలసిన పనేమీ లేదు. వాస్తవానికి కొన్ని విషయాలు బహిరంగంగా ప్రదర్శించటం అనేది కూడా దేవునికి వ్యతిరేకమైనటువంటి పనే. దీన్నే వేషధారణ అన్నారు. కొన్ని విషయాలు బహిరంగంగా ప్రదర్శించటానికి, అట్టహాసానికి కూడా వాక్యం అనేది అనుమతించట్లేదు. చూడండి, యాకోబు పత్రిక 3వ అధ్యాయము 14వ వచనంలో, అయితే హృదయములో సహింపనలనవి కాని చేదైన మత్సరము వివాదం ఉంచుకున్న వారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు అన్నారు. అనగా ఇదేమిటయ్యా అంటే, కొన్ని విషయాలను దేవుడు బహిరంగపరచటానికి, అతిశయించటానికి, డంబాలు పోవటానికి దేవుడు ఇష్టపడట్లేదు. వాస్తవానికి ప్రస్తుత ప్రపంచంలో మనం చూసినట్లయితే కొన్ని నిషేధిత దేశాలలో ప్రభుని ఆరాధించటం అనేది, నిషేధింపబడిన దేశాల్లో రహస్యంగా ఆరాధించే వాళ్ళని మనం చూస్తూ ఉన్నాం. అంటే రహస్యంగా ఆరాధించే వారిని మనం ఏమని తెలుసుకోవచ్చు? ఆదిమ సంఘంలో కూడా అపోస్తులు ఇంటింటా ఆరాధించేవారు. అంటే ఆరాధన జరగాలనేటువంటి క్రమంతో రహస్యాన్ని పాటించారు తప్పించి భయముతో వారు ఆరాధన నిలిపివేయలేదు. జాగ్రత్తగా గమనించండి ఈ అంశాన్ని. కొంతమంది భయముతో ఆరాధన, దేవుని సహవాసాన్ని విడిచిపెట్టడం మనం చూస్తూ ఉంటాం. అది గొప్ప విషయమా? భయముతో రహస్యంగా ఆ పనిని కొనసాగించటమా? ఈరోజు మనం చూస్తే సౌదీ అరేబియా వంటి దేశాలు, లేకపోతే చైనా వంటి దేశాలు, ఇతర కొన్ని సిరియా లాంటి ఇతర దేశాల్లో మనం చూసేటప్పుడు రహస్యంగా దేవుని ఆరాధించే ప్రదేశాలు, వారు అండర్ గ్రౌండ్స్ లో దేవుని ఆరాధించటం, ఎవరికి తెలియకుండా ఆరాధించటం. కొన్ని దేశాల్లో నేను ఒకసారి ఒక దేశానికి వెళ్ళినప్పుడు ఆ దేశంలో రహస్యంగా ఆరాధించటానికి అవసరత వచ్చింది. అప్పుడు ఆరాధించేటప్పుడు అనేక మంది యవనస్తులు బయట పహారా కాస్తూ ఉన్నారు, ఎవరైనా చూస్తారేమో అని. అంటే నిఘా వ్యవస్థగా బయట కొంతమంది నిలుచుని ఉండగా లోన ఆరాధించవలసిన పరిస్థితి వచ్చింది. అంటే ఇక్కడ భయపడి ఆరాధన ఆపివేశారా, భయముతో రహస్యంగా ఆరాధన చేస్తున్నారా? ఇక్కడే రహస్యం అనేటువంటి పదానికి మనం అర్థాన్ని జాగ్రత్తగా గమనించాలి. కొంతమంది భయపడి దేవునికి దూరం అయిపోయేవాళ్ళు, వారికి రావాల్సిన లాభాల నిమిత్తము దేవుని విడిచిపెట్టేటటువంటి వారిని, ఉద్యోగం కోసం, డబ్బు కోసం, పేరు ప్రఖ్యాతుల కోసం, రాజకీయాల కోసం ఈరోజు చాలా మంది ప్రభు అంటే మాకు తెలియదండి, మేము ప్రభువుని అంగీకరించలేదని రాతపూర్వకంగా రాసిచ్చే వాళ్ళని ఎంతో మందిని మనం చూస్తూ ఉంటాం. దాన్ని భయము అన్నారు. రహస్యం అనేటువంటి పదాన్ని ఇక్కడ మనం చూస్తే, మనం గత కొంతకాలంగా చూసాం సోషల్ మీడియాలో కూడా చాలా భయంకరమైన హింస. సిరియా వంటి దేశాల్లో
ఆరాధించేటప్పుడు అక్కడికక్కడే ఆ వేదిక మీద ఉన్నటువంటి పాస్టర్ని లేకపోతే హాజరైనటువంటి స్త్రీలను కానీ ఎవరినైనా సరే వారు విచక్షణ రహితంగా వారు ఆ ఖడ్గాలతో శిరస్సులు ఖండించినటువంటి సందర్భాలు, రక్తం ఏరులై పారిన సందర్భాలు ఎన్నో చూసాం. అయినప్పటికీ అలాంటి పరిస్థితుల్లో చాలా మంది ఆరాధన ఆపకుండా రహస్యంగా ఆరాధన చేశారు. వీరు భయస్థులని చెప్తామా? ఆలోచన చేయండి. మరణమైనప్పటికీ కూడా మరణాన్ని ఎదురెళ్లాలన్న ఉద్దేశం కాదు కానీ దేవునికి మహిమకరంగా జీవించాలని మాత్రం వారు ఖచ్చితంగా దేవుని ఆరాధించటానికి రహస్య ప్రదేశాల్లో ఆరాధించిన వారిగా మనం చూస్తూ ఉన్నాం. ఒకవేళ రహస్యంగా మనం ఆరాధించాలి అనే విషయానికి భయంతో దూరం అవటం అనేది రెండు వేరువేరుగా చూస్తే, మనం ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనంలో అంటున్నారు, భయస్థులు దేవుని రాజ్యంలో ఎట్టి పరిస్థితుల్లో అర్హత లేదు. మనం మత్తయి సువార్త 10వ అధ్యాయము మనం చూసినప్పుడు మనం ఆయనను తిరస్కరించినట్లయితే ఆయన కూడా మనల్ని తిరస్కరిస్తారు. అయితే ఇక్కడ రహస్యాన్ని గురించి కూడా మనం చూసినట్లయితే రహస్యం ఏమిటయ్యా అంటే, మనం మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనంలో ఎవడైనను దీపమును వెలిగించి కొంచెము కింద పెట్టడు అన్నారు. అంటే దీన్ని ఏమన్నారు? రహస్యము అన్నారు. ఇక్కడ రహస్యము నీవు ప్రదర్శించవలసిన దానిని వారు రహస్యంగా ఉంచటం అనేది పాపంగా ఎంచబడుతుంది. ప్రియులారా, జాగ్రత్తగా గమనించండి. కొన్నిసార్లు కొన్ని విషయాలు మనం ప్రదర్శించాలి. నీ తలంతులు ప్రదర్శించవలసిన చోట దాచిపెడితే, తలంతుల ఉపమానాల్లో మనం చూసారా? ఆ తలంతుని ఏం చేశాడయ్యా అంటే తీసుకువెళ్ళి భూమిలో కప్పెట్టాడు. అంటే ఇతడు తన యొక్క తలంతును రహస్యంగా ఉంచాలనుకుంటున్నాడు. తలంతును రహస్యంగా ఉంచటం అనేది పాపంగా ఎంచబడుతుంది. ప్రియులారా, ఎప్పుడైనా సరే ఈ దీపమును వెలిగించి అది దీపస్తంభం మీద పెట్టాలి కానీ ఆ దీపమును వెలిగించి కొంచెం కింద పెట్టడం అనేది తప్పిదం అవుతుంది. లూకాసు సువార్త 11వ అధ్యాయము 33వ వచనంలో ఎవడను దీపం వెలిగించి చాటు చోటైనను కొంచెము కిందైనను పెట్టడు గాని లోపలికి వచ్చే వారికి వెలుగు కనబడుటకు దీపస్తంభం మీదనే పెట్టెను అని. కనుక ఇక్కడ మనం ఆలోచన చేస్తే నీకు ఇవ్వబడిన తలంతు ఏదైతే ఉందో, మనం నికోదేముని గురించి మనం ఆలోచన చేసేటప్పుడు నికోదేముకి ఇవ్వబడినటువంటి తలంతును దాచిపెట్టకూడదు. అది అవసరమైన చోట వినియోగించాలి. ఇప్పుడు తనకి ఇవ్వబడినటువంటి తలంతు విషయంలో ఏది ఎప్పుడు చేయాలో ఆ పని చేయటానికి ఉపక్రమించాడు. ఇప్పుడు ఆ సమయంలో తన తలంతు తనకి ఇవ్వబడిన అవకాశాన్ని ఉపయోగించవలసిన అవసరత గనక అవసరాన్ని దాచిపెట్టకుండా ధైర్యంగా ముందుకొచ్చాడు. అప్పటి వరకు రహస్య శిష్యుడే, కానీ తనకు సంబంధించిన అధికారం ఏదైతే ఉందో ఆ అధికారం ఉపయోగించటానికి మాత్రం ముందుకు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అంటే దీన్ని సమర్థిస్తున్నారా రహస్యాన్ని, భయాన్ని అని అంటే ఎట్టి పరిస్థితుల్లో సమర్థించడానికి లేదు. బైబిల్ గ్రంథంలో ఎప్పుడైనా సరే సరిదిద్దుకోవటానికి అవకాశం ఉంది. మనకి ఒక మంచి ఉదాహరణ పేతురు గారు మత్తయి సువార్త 26వ అధ్యాయము 69వ వచనం నుంచి మనం 75 వచనాల మధ్య భాగంలో చూస్తే యేసు ప్రభు వారిని ఎర్రగనని ముమ్మారు పలికినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, జాగ్రత్తగా గమనించండి. ఎర్రగనని ముమ్మారు పలికారు అంటే ఇప్పుడు పేతురు గారు అంగీకరించలేదు గనక పేతురు గారిని తిరస్కరించారా అంటే ప్రభు మరలా వారిని స్థిరపరిచారు కదా. ఏ స్థితిలో పడిపోయాడో మరలా బహిరంగంగా తన కొరకు నిలబడువారుగా ఎప్పుడైతే తను పశ్చాత్తాపడ్డాడో తన యొక్క ప్రాచీన స్థితి అనేటువంటిది క్షమించబడింది, మరలా నూతన స్థితిలోకి వచ్చారు. అలాగే నికోదేము కూడా ఒకప్పుడు రహస్య శిష్యుడై ఉండొచ్చేమో, కానీ ఇప్పుడు ఎప్పుడైతే బహిరంగంగా ముందుకు వచ్చాడో ప్రభు చేత ఖచ్చితంగా అంగీకరించబడతారు. పేతురు గారి విషయంలో మనం అదే చూస్తున్నాం. మారు మనసు, బలహీనతలు విడిచిపెట్టడమే దేవునికి ఇష్టమైన పని. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 3-4 వచనాల్లో, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3-4 వచనాల్లో మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుటకు గతించిన కాలమే చాలు. అపరిమితమైన దుర్వ్యాపారమందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందున వారు ఆశ్చర్యపడుచు మిక్కులు దూషించుచున్నారు అన్నారు. ఈ మాటకు అర్థం ఏమిటయ్యా అంటే, నీ జీవితంలో ఏదైతే ఒకప్పుడు దుర్వ్యాపారంగా ఉందో దాన్ని విడిచి ఆ పరుగులో పరిగెత్తకపోవటమే దేవునికి ఇష్టమైన పని. ఒకప్పుడు రహస్యంగా జరిగించినటువంటి పాపాలు విడిచిపెట్టడమే దేవునికి ఇష్టమైనటువంటి పని. కనుక ప్రియులారా, ఈ వ్యత్యాసాన్ని మనం చూసినట్లయితే అరిమతయి యోసేపు అనేటువంటి వ్యక్తి ఒకప్పుడు భయస్థుడు కావచ్చు, రహస్య శిష్యుడిగా కావచ్చు, కానీ తాను
మనకి తెలిసినప్పుడు, అంటే ఉదాహరణకి బైబిల్ గ్రంథంలో అతని పేరు రాకమునుపు రహస్యుడు, అప్పుడు ఏం చేశాడో మనకు తెలియదు. కానీ అతడు పేరు ప్రస్తావించబడిన తర్వాత బహిరంగంగా తను చేసిన క్రియలు మనకు చూస్తున్నాం. అదేమిటయ్యా అంటే, ఎవరైతే యేసు ప్రభు వారికి సిలువ శిక్ష విధించారో ఆ పిలాతు అనే అధికారి దగ్గరికి వెళ్ళి ధైర్యంగా మాట్లాడుతున్నారు. నిఘా వ్యవస్థలు ప్రపంచమంతా మరణం వైపు చూస్తున్న సమయంలో ధైర్యముగా ఆ యొక్క శరీరాన్ని తీసుకొచ్చి ఇప్పుడు అడుగుతారు, అయ్యా యేసు ప్రభు వారి యొక్క శరీరం ఎక్కడ పోడ్చబడింది, ఎక్కడ ఆ సమాధి చేయబడింది? ఎందుకనంటే తర్వాత మనకు తెలుసు, రోమా ప్రభుత్వపు అధికారులు వచ్చి ఆ తొర్లింపబడినటువంటి రాయి మీద సీలు వేశారు కదా, అక్కడ సైనికులను కాపలా పెట్టారు. అంటే ఇన్ని రకాలు జరగాలంటే ఒక ప్రశ్న వస్తుంది కదా, అబ్బాయి యేసు ప్రభు వారి శరీరాన్ని తీసుకెళ్లి ఎక్కడ పెట్టారు, ఎక్కడ ఉంచారు ఆ సమాధి అని అంటే, ఇదిగో అరిమత్తయి యేసేపు అనేటువంటి సమాధిలో ఉంచారటండి. మరి అరిమత్తయి యేసేపు ఒప్పుకున్నాడా? అక్కడెందుకు పెట్టారు? ఎవరిచ్చారు అధికారం? ఆయనే వెళ్ళి పిలాతు దగ్గర అధికారం తీసుకున్నాడటండి. ఆయనే అంగీకరించాడటండి తన సమాధిలోనే ప్రభువారిని ఉంచాలని. అంటే సమాచారం ఏ మేరకు వెళ్లాలో ఆ మేరకు వెళ్లటమే కాకుండా అక్కడ ఉండేటువంటి సభవారే గాని ప్రభుత్వం వారే గాని నిఘా అంతా కూడా, దృష్టి అంతా కూడా అటువైపు వెళ్ళటానికి అవకాశం ఉంటుందని, ఇది దాచలేని విషయం అని తెలిసి కూడా ధైర్యంగా వెళ్లారు అంటే ఏ మేరకు తన ధైర్యాన్ని ప్రదర్శిస్తున్నారో మనం చూస్తున్నాం. కనుక ప్రియులారా, ఈ ఆత్మీయమైన పాఠంలో అరిమత్తయి యేసేపు యొక్క ధైర్యాన్ని గురించి మనం చూస్తున్నాం. ఈ అంశాన్ని గురించి రేపటి దినాన్ని మనం శ్రద్ధగా విందాం. వాక్యాన్ని వినండి, విన్నటువంటి వాక్యాన్ని అనేకులకు అందించి దేవుని పనిలో భాగస్థులు అవ్వండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. కృప కలిగిన దేవా, ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి, మీ ప్రేమను బట్టి వందనాలు. ఎత్తబడిన వాక్యాన్ని మా హృదయాల్లో స్థిరపరచండి అయ్యా. ప్రేమ కలిగిన దేవా, అనేకమైన ఆత్మీయమైన పాఠాలు మాకు నేర్పిస్తున్నారు. అవునాయన, ప్రతి ఒక్క అంశము ద్వారా అనేక నేర్చుకోవాల్సిన విషయాలు మేము నేర్చుకుంటున్నాం. విని విడిచిపెట్టకుండా గాయకుని జీవించటానికి కృప దయచేయండి. వాక్యమైన బిడ్డలను దీవించండి. విని ఈ స్వార్థను అనేకులకు నాయన ప్రకటిస్తున్న బిడ్డలను దీవించండి. ఈ వర్తమాన కార్యక్రమాల ద్వారా కేవలం మీరు మాత్రమే మహిమ ఘనత పొందమని క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.